హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనోడేకే మీకు ఘన స్వాగతం. ఈరోజు నేనేం చేస్తున్నానని మీరే చూసేయండి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు అనేది వేసుకుంటున్నాను. మనం ఇంట్లో ఈ క్వాంటిటీ అయితే మా ఇంట్లో అయితే సరిపోతుంది. అలాగే కొంచెం నూనె అనేది వేసుకోండి. నూనె వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు అనేది కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు అనేది వేసుకుంటున్నాను. నాకైతే 4-5 పచ్చిమిరపకాయలు అయితే సరిపోయాయి. ఇంకో కొంచెం కారం ఎక్కువ కావాలంటే కూడా ఇంకా కాసిన పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి. ఇవన్నీ కొంచెం దూరగా వేగేలోపు కూరగాయల ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి అనేది వేసుకుంటున్నాను. మనం ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కదా, అదే కొంచెం సన్నగా తరుక్కొని నేను ఎండకు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అప్పుడప్పులోకి చట్నీలోకి ఈ విధంగా వేసేసుకుంటాను. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అనేది పక్కకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇవి చల్లారేలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చట్నీకి అన్నీ వేయించుకున్న తర్వాత కూర అనేది చేసేసుకోండి. ఒకే గిన్నె ఎక్కువ అంట్లు పడకుండా. అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. ఆల్రెడీ ఈ గిన్నె అనేది కాగే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేది చేసుకోండి. మనం కూరగాయలు కట్ చేసేలోపు ఈ చట్నీకి కావాల్సినవన్నీ వేగిపోతూ ఉంటాయి కదా. అలాగే పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోండి. ఈ విధంగా వేయించుకుంటే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. అలాగే వేగడానికి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. నా దగ్గర అన్నీ కొట్టిన పసుపు అనేది ఉంది కదా, ఆ పసుపు అనేది వేసుకొని దీంట్లోనే జీలకర్ర అవన్నీ ఉన్నాయండి. అదేవిధంగా కొంచెం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా అన్నిటినీ కొంచెం వేగేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకుంటే పచ్చిదనం అనేది పోతుంది. అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా నూనెలో అనేది వేగిపోతే పచ్చిదనం అనేది పచ్చివాసన అనేది పోతుంది. ఇదిగో చూడండి, నేను ముందుగానే దోసకాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అదేనండి, చిన్నగా ఉంటాయి కదా, బుడంకాయలు అని కూడా అంటారు. ఈ విధంగా కట్ చేసి అనేది పక్కకు పెట్టుకున్నాను. దాంట్లో గింజలన్నీ తీసేసుకున్నాను. అలాగే ఇవన్నీ ఒకసారి వేసేసుకొని కలిపేసుకోండి. ఈ దోసకాయ అనేది ఎండాకాలం వస్తుంది కదా, కొంచెము వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా దీంట్లో కాంబినేషన్ అనేది నేను ములక్కాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఇవి కాస్త లావుగా ఉన్నాయి కానీ కండగా ఉన్నాయి. వారంకి సరిపడా కూరగాయలు రావాలంటే ఒక 2-3 అనేవి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. అలాగే కలగూర గంపలాగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ విధంగా కొంచెం అనేది నేను ఒక 2-3 టమాటాలనే వేసుకుంటున్నాను. ఇది పుల్లగా బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం అనేది వేసుకోండి. ఈ కారం మనకి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి. నాకు ఇది ఈ విధంగా అయితే సరిపోతుంది. అంతటినీ ఒక్కసారి మాత్రం ఈ విధంగా కారం అంతా కలిసేటట్టుగా అలాగే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ కూర అనేది చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా మనం ఎప్పుడన్నా 1-2 కూరగాయలు ఈ విధంగా పక్కకు పెట్టుకోండి. అన్ని కూరగాయలు వేసుకొని చేసుకోండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తెరిచాక ఇదిగో చూడండి, ఈ విధంగా నీరు అంతా బయటికి అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తే ఉప్పు కారం అంతా పచ్చిదనం అంతా పోతుంది. అలాగే ఒక గ్లాసు అనేది వాటర్ అనేది వేసుకోండి. ఒక గ్లాస్ అంటే సగం కన్నా ఎక్కువ వేసుకొని ఈ విధంగా, ఎందుకంటే ములక్కాడలు కూడా ఉడకాలి. అలాగే కొంచెం వాటర్గా తినాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ గ్లాసు కన్నా కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేసేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసేసుకోండి. ఇప్పుడే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా కొంచెం జీలకర్ర మెంతులు ఆ పొడి అనేది వేసుకోండి. ధనియాల పొడి అనేది వేసుకొని చక్కగా ఈ విధంగా అంతా కలిసిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా చట్నీ కోసం. అలాగే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉప్పు అనేది వేసేసుకొని కొంచెం చింతపండు అనేది వేసుకోండి. ఇది పులుపుకు తగినంత విధంగా వేసేసుకోండి. ఇదంతా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం కదా. కూర అనేది చక్కగా ఉడికిపోయింది. అలాగే దించడానికి కూడా రెడీగా ఉంది. మనం ఎప్పుడైనా కూర ఉడికిందో లేదని తెలుసుకోవడం కోసం నూనె ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, అంతేనండి. చక్కగా అనేది వేడివేడిగా కూర అనేది రెడీ అయితే అయిపోయిందండి.
ఇదిగో చూడండి, లాస్ట్లో అనేది కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి. అంతేనండి, ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను పల్లీ చట్నీ చేసుకున్నాను కదా, దాంట్లో కూడా తాలింపు అనేది పెట్టేసుకుంటున్నాను. ఇది ఇడ్లీలోకి సూపర్గా టేస్టీగా ఉంటుంది. అలాగే కాంబినేషన్ కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.